శక్తిని ప్రోక్షణ సహాయం తెచ్చి కృప తెచ్చి ఆదరణ తెచ్చి బలం తెచ్చి శక్తి తెచ్చి నాన్న ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ ఆరాధన క్రమాన్ని మీరే దీవించి ఆస్వాదించి రావాల్సిన ప్రతి బిడ్డలను నాన్న మీరే సిద్ధపరిచే సహాయం తెచ్చింది మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. మరి కూటంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలుచుకుంటే త్వరగా వచ్చి సాక్ష్యాలు చెప్పండి. మరి నా సాక్ష్యం ఏంటంటే ఈ కూటంలో మరి ప్రభా ఈ కూటానికి క్షేమంగా మమ్మల్ని చేస్తే, ఎందుకంటే శనివారం ఆదివారం కూడా మరి మాకు అలసట అయిపోయింది, అందుచేత ప్రభా కూటంలో క్షేమంగా చేస్తే సాక్ష్యం చెప్పుకుంటాను ఈ కూటంలో అనుకున్నాను. అలాగనే క్షేమంగా చేర్చారు. అలాగనే మరి క్రైస్తవ ఉద్యోగంలో 58వ వార్షిక క్రైస్తవ ఉద్యోగంలో కూటంలో కూడా ప్రభు ఎంతో ఘనంగా జరిగించారు. అవి కూడా జరిగిస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగనే ప్రభు వారు ఎంతో ఘనంగా జరిగించారు. థ్యాంక్ యూ జీసస్. ఇది నా సాక్ష్యం. నా గురించి, మా తిరుగు ప్రయాణంలో కూడా దేవుడు తోడుగుండాలని, మా కుటుంబం గురించి, సాగు గురించి అందరూ ప్రార్థిస్తారని ప్రభు బేట మనం చేస్తున్నాం. అలాగనే నిన్న 2 కూటాలు కూడా మరి డేవిడ్ రాజు గారి కూటం, పాల్ గారి కూటం కూడా ప్రభు ఎంతో ఘనంగా జరిగించినందుకే దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. మీ అందరికీ వందలండి. నీకు ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలుచుకుంటే ముందుకు రండి, సాక్ష్యాలు చెప్పండి. దేవుని స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి ట్రైను ఎక్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన అనకాపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత 3 గంటలన్నర ఆపేశారండి. అయితే ట్రాకు డ్యామేజ్ అయిపోయింది, ట్రైన్ వెళ్దాం అన్నారండి. మరి అందరూ ఒక ట్రైన్లో వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళిపోతాం బస్సు ఎక్కేదాన్ని దిగానండి. డ్రైవర్ దగ్గరికి వెళ్తే సార్ కొంచెం సమయంలో వెళ్తుంది అన్నట్టుగా మాట్లాడండి. నేను అనుకున్న ప్రభా సాక్ష్యం చెప్తానే అనుకుని అలా వెనక్కి తిరిగాను. ఎమ్మటే సిగ్నల్ ఇచ్చాడు. కోత వేసేటప్పటికి అందరూ పరుగు ఎత్తుకుని ఎక్కేశారండి బండి. ఎమ్మటే గంటలో మళ్ళీ దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి. మరి దేవుడు మరి మేమందరం ఉండమంటే మరి ఆ ట్రాక్ డ్యామేజ్ అయినా కానీ మా బళ్ళను ఆపి దేవుడికి క్షేమంగా చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే మరి నేను మరి సేవ చేస్తున్నాను దేవపూడి సెంటర్లో. మరి దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడండి. మరి ఎందుకనంటే మేము ఎప్పుడూ ఒక చోట అప్పు తీసుకున్నాం, అది తీరిపోవాలి అని అనుకున్నప్పుడు మరి తండ్రి గారు తల్లి గారు ఎంతో ప్రార్థన చేశారు. సేవకుల కూటంలో మరి 10వ భాగం మేము ఇది ఇస్తామయ్యా అనుకున్నాం, అలాగే ఆటపోతుని ఇస్తామనుకున్నామండి. అయితే కార్యం జరగకముందులో దేవుడు మాకు చేస్తాడని నమ్మకం ఇచ్చామండి. పోయిన సంవత్సరం అలాగే దేవుడు చేశాడు. ఈ సంవత్సరం కూడా ఇచ్చిన 4 రోజులకే దేవుడు 2 కార్యాలు చేశాడండి. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. మరి 25 సంవత్సరాలు అయిందండి. ఒక 15 సెంట్లు నేను పొలం కొని దానికి కాగితాలు కూడా దేవుడు సిద్ధపరిచాడు. ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మరి ఆ వాండ్ర గారు కూడా చక్కగా అన్నీ రావిసి ఇచ్చాడండి. ఇంకా సంతకాలు అవి కూడా మరి అవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. మనం చూసిన ఉదయకాలం అందు ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా సంతకం పెడతాను రమ్మన్నాడండి. సార్ నేను బయట ఉన్నానండి, రేపు వస్తానన్నానండి. దేవుడు ఆ విధముగా మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి ఏది కూడా ఈ క్రీస్తు సైన్య శాసనం ఒకప్పుడు మేము తింటాకి లేదండి. అలాంటి సమయంలో మరి ఏ పోటుగా అప్పుడు తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టండి. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఈ రోజుని దేవుడు సమృద్ధిగా దీవించి భూమి కానీ, పొలము కానీ, ఇల్లు కానీ, ఆస్తి కానీ, బిడ్డలు కానీ దేవుడు అన్నీ కూడా మరి క్రీస్తు సైన్య సాహసంలో ఏది ఇచ్చినా సరే క్రీస్తు సైన్య సాహసంలోకి వచ్చిన తర్వాతే దేవుడు మాకు అన్నీ అనుగ్రహించండి. దేవుని స్తోత్రం. మా గురించి, మా సేవ గురించి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మనం చేసుకున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.